పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తుకొని మత విద్వేషాలు ఈ రోజు రాష్ట్రంలో రెచ్చగొడుతూ క్రిస్టియన్స్ అయితే ఊరుకుంటారా, ముస్లింస్ అయితే ఊరుకుంటారా, అందరూ హిందువులందరూ రోడ్డు మీదకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో అబద్ధం చెప్పినటువంటి అబద్ధపు ప్రచారాన్ని పట్టుకొని ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి దీక్ష చేపట్టి అమ్మవారి టెంపుల్ కి వెళ్లి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం 100 రోజుల కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ఎన్నో అఘాయిత్యాలు రాష్ట్రంలో జరిగాయి, ఎన్నో అకృత్యాలు జరిగాయి. మీరు ఎలక్షన్ కి ముందు యువతని ఉద్దేశించి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను నిలబడతాను, సుగాలి ప్రీతి విషయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను నిలబడతాను, నేను స్పందిస్తాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి మీరు మీ 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగాయి. 8 ఏళ్ల బాలిక మీద ముచ్చుమరిలో అత్యాచారం జరిగి హత్య చేయబడి శవం కూడా దొరకకపోతే స్వయంగా ఆ పాప తండ్రి మీడియా ముఖంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు రావాలి అని మీడియా ముఖంగా చెప్పినా కూడా కనీసం మీరు స్పందించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొడుతుంటే, చంపేస్తుంటే, అంత అరాచకం ఈ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు స్పందించలేదు. ఆడపిల్లలకి ఎప్పుడు నేను అండగా ఉంటానని చెప్పినటువంటి మీరు గుడ్లవల్లేరు కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టి కొన్ని 100 మంది విద్యార్థినుల జీవితాలు రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి కల్పించినటువంటి సందర్భంలో కనీసం మీరు స్పందించలేదు. వరదలు వచ్చి విజయవాడ మొత్తం మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం వెళ్లి పరామర్శించలేదు. విమర్శలు వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం. దేనికి మీరు స్పందించని మీరు, ప్రజా సమస్యల మీద ఏ రోజు స్పందించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఒక్క అంశం దొరికేసరికి రోడ్డు మీదకి వచ్చారు. అది కూడా ఒక అబద్ధపు ప్రచారానికి. మీరు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడుగుతున్నారు. నిన్న ఆయన టీటీడీకి వెళ్తే